అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటిస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మన రెసిపీ జొన్న అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక గ్లాసు పచ్చజొన్నని యాడ్ చేసుకోవాలి. ఈ జొన్న అన్నం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే దీన్ని రెగ్యులర్గా డైట్లోకి యాడ్ చేసుకోవటం వల్ల షుగర్ అనేది కంప్లీట్గా కంట్రోల్లో ఉంటుంది. తెలియని వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా తీసుకున్న జొన్నల్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత వీటిల్లోకి వాటర్ పెట్టి 1 అవర్ వరకు వీటిని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల జొన్న అన్నం అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని జొన్నల్ని మినిమం 1 అవర్ వరకు నానబెట్టుకొని మనం రైస్ అనేది వండుకుంటే బాగుంటుంది. ఇలా 1 అవర్ సోక్ చేసిన తర్వాత జొన్నలు అనేవి పర్ఫెక్ట్గా సోక్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ జొన్నల్లో ఉన్న ఈ వాటర్ అంతా వంపేసుకోవాలి. జొన్నల్లో ఎలాంటి వాటర్ డ్రాప్ అనేది కూడా లేకుండా చూసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా వాటర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ జొన్నల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ జొన్నల్ని పౌడర్గా చేసుకోవాలి. మరీ పౌడర్గా కాకుండా మళ్ళీ అలానే సీడ్ ఉండకుండా పొలుకులుగా వచ్చేలాగా మనము ఈ మిక్సీ జార్లో వేసుకొని చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా పొలుకులుగా రావాలి. మిక్సీ జార్లోని పిండి అంతా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకొని దానిలోకి ఏ కప్పుతో అయితే జొన్నలు వేసామో అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యేంత వరకు వీటిని మూత పెట్టేసి బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, వాటర్ అనేవి బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జొన్న రవ్వని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వని డైరెక్ట్గా ఆ బాయిల్ అవుతున్న వాటర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే దీనిలో కొంచెం వాటర్ కలిపేసుకొని పిండిలాగా చేసుకొని దానిలోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ అనేది కలపటం వల్ల పిండిలో ఈ బాయిల్ అవుతున్న వాటర్లో వేయటం వల్ల అవి ఉండలు కట్టకుండా ఉంటాయి. లేకపోతే స్పీడ్గా తిప్పగలగం అని ఉండలు లేకుండా చేయగలం అనుకున్న వాళ్ళైతే ఇలా డైరెక్ట్గా రవ్వని వేసేసుకొని ఇలా కంటిన్యూస్గా ఉండలు అనేది కట్టకుండా తిప్పుకోవాలి. అప్పుడు అనేది ఉండలు అనేవి కట్టకుండా ఉంటాయి. ఒకవేళ ఉండలు కడతాయేమో డౌట్ ఉన్న వాళ్ళు ముందుగానే ఆ రవ్వలో వాటర్ పోసేసుకొని కొంచెం అది తడిగా ఉన్న దాన్ని తీసుకొచ్చి దీనిలోకి బాయిల్ అవుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, ఎలాంటి ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. కంటిన్యూస్గా వీటిని మిడిల్లో మూత అనేది ఓపెన్ చేస్తూ కుక్ చేసుకోవాలి. రైస్ అనేది బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా బాగా దగ్గర పడుతుంది కదా, దీనిలోకి మనం ఎలాంటి వాటర్ కానీ దేన్ని కానీ ఇంకా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం యాడ్ చేసిన 4 గ్లాసెస్ వాటర్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోయాయి. రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఉంచేసుకుంటే మనకి జొన్న అన్నం అనేది రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, చాలా థిక్గా దగ్గరగా అయిపోయింది. అంతే. మనం ఎంతో హెల్తీగా ఉండాలనుకుంటే ఇలాంటి జొన్న అన్నం ప్రిపేర్ చేసుకొని మీరు తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి.
ఇది చట్నీస్తో అయినా కానీ పప్పుచారు లేకపోతే సాంబార్తో కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలానే కుందేటీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.